నమస్కారం. స్వాగతం మీ అందరికీ పావని మిస్టరీ టేల్స్కి. మనందరికీ తెలిసిన రాముని భక్తుడు హనుమంతుని గురించి మనం ఎన్నో కథలు విన్నాం కదా. కానీ ఒక ప్రశ్న మాత్రం చాలా మందిని ఆలోచింపజేస్తుంది. హనుమంతుడు ఇంకా బతికే ఉన్నారా? ఇంకా మన భూమి మీద ఉన్నారా? కొంతమంది పెద్దలు చెబుతున్నారు హనుమంతుడు హిమాలయాల్లో గుహల్లో తపస్సు చేస్తున్నారని, ఆయనకి మరణమే లేదని, ఆయన జీవితం ఇప్పటికీ కొనసాగుతుందని. ఈ మాటలు వింటే ఆశ్చర్యంగా ఉంది కదా. నిజంగానే ఆయన్ను కొందరు దర్శించారని కూడా చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, హనుమంతుడి జీవితం వెనుక ఉన్న ఈ గొప్ప రహస్యాన్ని తెలుసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన హిందూ ధర్మంలో ఎన్నో దేవతలు ఉన్నారు. అయితే ఆ దేవతల్లో కూడా భక్తుల కోరికలు వెంటనే తీర్చే దేవుడు అంటే హనుమంతుడు. ఆయన్ని ఆంజనేయుడు, బజరంగబలి, వాయుపుత్రుడు, మారుతి అని ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఆయన్ని గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఆయన ఎలా పుట్టారో తెలుసుకోవాలి. అంజనాదేవి అనే అప్సరస స్వర్గంలో ఉండే దేవత. ఓసారి ఆమె భూమికి శాపంతో వచ్చి ఓ వనంలో తపస్సు చేస్తుంది. ఆమె భర్త కేసరి అనే వానరరాజు. ఆమెకు ఒక మహాబలవంతుడు పుత్రుడు కావాలని కోరిక. వాయుదేవుడు మనకు శ్వాస రూపంలో ఉండే దేవుడు. ఆమె తపస్సుతో ప్రసన్నుడైన తన తేజాన్ని ఆమె గర్భంలోకి పంపిస్తాడు. అలా హనుమంతుడు వాయుపుత్రుడిగా జన్మిస్తాడు. హనుమంతుడు చిన్నప్పటి నుంచి చాలా తెలివిగా, బలంగా ఉండేవాడు. ఒకరోజు సూర్యుణ్ణి పండు అనుకుని ఆకాశంలోకి ఎగిరి వెళ్ళాడు. అప్పుడు దేవతలు భయపడి ఇంద్రుడు వజ్రాయుధంతో కొడతాడు. అతని గడ్డం విరిగిపోతుంది. అందుకే ఆయన్ని హనుమంతుడు, గడ్డం ఉన్నవాడు అని పిలుస్తారు. ఇప్పుడు వాయుదేవుడు కోపించి ప్రాణవాయువుని నిలిపేస్తాడు. భూమి మీద జీవులు ఆడలేకపోతాయి. దేవతలందరూ కలిసి హనుమంతునికి ఎన్నో వరాలు ఇస్తారు. శివుడు, బ్రహ్మ, విష్ణు, సూర్యుడు అందరూ బల, విజ్ఞానం, చిరంజీవి తత్వం వరంగా ఇస్తారు. వాల్మీకి రామాయణంలో హనుమంతుడి పాత్ర ఎంతో ప్రత్యేకం. శ్రీరాముని సేవకుడిగా, రక్షకుడిగా, స్నేహితుడిగా నిలిచాడు. హనుమంతుడు అంటే శక్తి మాత్రమే కాదు, విశ్వాసం, భక్తి, నిర్భయ అన్నీ కలిసిన రూపం. అందుకే ఆయన్ను భక్తి శిరోమణి అంటారు. శ్రీరామునిపై ఆయనకు ఎంతటి భక్తి అంటే తన హృదయం చీల్చి చూపిస్తూ అందులో శ్రీరాముడు నివసిస్తున్నాడని చూపించాడు. హనుమంతుడు ఓ చిరంజీవి, అంటే ఈ కాలంలో కూడా జీవించి ఉన్న దేవుడు. అందుకే ప్రతి మంగళవారం, శనివారం ఆయన్ను పూజిస్తారు. హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం వంటివి చదవడం వల్ల అనేకమైన ఫలితాలు కలుగుతాయని అనుభవాలు చెబుతున్న భక్తులు చాలా మంది ఉన్నారు. మన పురాణాల్లో కొన్ని శక్తులు కాలాన్ని మించిపోయాయని చెబుతారు. వాటిలో ముఖ్యమైనవి చిరంజీవులు. ఈ మాట మనం చాలా విన్నాం. కానీ చిరంజీవి అంటే నిజంగా ఏమిటి? ఎందుకు హనుమంతుడు ఈ పదానికి ప్రాతినిధ్యంగా మారారు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిరంజీవి అన్న పదానికి అర్థం కాలాంతం వరకు జీవించే వ్యక్తి. ఇది శరీరంతో ఉండే జీవితం కాదు, కానీ ఓ తత్వంగా, ఓ దివ్య శక్తిగా భూమి మీద ఉంటూ అవసరమైతే దర్శనమివ్వగల సామర్థ్యం కలిగి ఉండటం. పురాణాల ప్రకారం 7 మంది చిరంజీవులు ఉన్నారు. వారు అశ్వత్థామ, మహాబలి, విభీషణుడు, వ్యాసుడు, హనుమంతుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీరిలో హనుమంతుడు అత్యంత ప్రముఖుడు. ఎందుకంటే ఆయన ఇంకా లక్షలాది మంది భక్తులు నిత్యం పూజిస్తున్నారు. శ్రీరాముడి సేవ చేసిన తర్వాత రాముడు హనుమంతుడికి ఇలా అంటాడు: నా నామస్మరణ ఉన్నంత వరకు నువ్వు భూమి మీద ఉండాలి. నా భక్తుల రక్షణ కోసమే నీ ఉన్నత జీవితం. బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణువు ఈ ముగ్గురు కలిసి ఆయన్ని చిరంజీవిగా దీవించారు. ఈ వరాల ఫలితంగా హనుమంతుడు భూమిపై శరీరంతోనే ఉండగలడు. కాలానికి అతీతంగా మానవాళికి సేవ చేయగలడు. భక్తులు ఆవేశంగా పిలిస్తే స్వరూపంగా వచ్చి కాపాడగలడు. పవిత్ర గ్రంథాలలో చిరంజీవి హనుమంతుడిపై విశేషాలు తెలుసుకుందాం. రామాయణంలో హనుమంతుడు త్యాగబుద్ధి, మహాభారతంలో అర్జునుడికి సాక్షాత్తుగా దర్శనమిచ్చాడు, భాగవతంలో శ్రీకృష్ణుణ్ణి దర్శించడానికి ద్వారకాకు వచ్చాడు, శివపురాణం, ఆనంద రామాయణం వంటి అనేక గ్రంథాలలో ఆయన్ను భూమిపై చిరంజీవిగా ఉన్నవాడిగా చెప్పారు. హనుమంతుడి శక్తి అనేది మానవ కళ్ళకు కనిపించదగ్గదే కాదు, కానీ కొన్ని సందర్భాల్లో ఆయన స్వరూపంగా ప్రత్యక్షమయ్యాడని అనేక భక్తులు చెబుతున్నారు. ఒక అసలైన సంఘటన తెలుసుకుందాం. ఓ సన్యాసి హిమాలయాల్లో ఒక తపస్సు చేస్తూ ఉన్నారు. ఆయన ఎడతెగని ధ్యానం చేస్తున్నప్పుడు ఒకరోజు ఓ కోతి రూపంలో వచ్చిన వానరుడు ఆయనకు పళ్ళు, నీళ్లు తెచ్చి ఇచ్చారట. ఆ తర్వాత ఆ వానరుడు మాయమయ్యాడట. ఆ సన్యాసి చెప్పారు, నా దగ్గరికి వచ్చింది హనుమంతుడే. ఇలాంటి అనుభవాలు కేరళ,
కర్ణాటక, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాలలో ఎన్నో ఉన్నాయంటే ఆశ్చర్యమే. హనుమంతుని చిరంజీవి తత్వాన్ని నమ్మే లక్షలాది భక్తులు ప్రతి మంగళవారం, శనివారం స్వామివారిని దర్శించుకుంటారు. హనుమాన్ చాలీసా 108 సార్లు పఠిస్తే స్వరూపం కనిపించాడని చెప్పే భక్తులు ఉన్నారు. అనేక మంది ప్రమాదంలో ఆయన రూపం తలతలలాడినట్టు చెప్పారు. ఇప్పుడు మనం ఈ కాలంలో హనుమంతుని దర్శించే సాధనల గురించి తెలుసుకుందాం. 41 రోజుల వ్రతం, ఉదయం సాయంత్రం హనుమాన్ భజనలు, హనుమాన్ ద్వాదశ నామాలు పఠించడం, ఆంజనేయ యంత్రం ధరణ. హనుమంతుడి చిరంజీవి అనడం వాస్తవేనా అంటే ఆయన రూపం కన్నా ఆయన్ను విశ్వసించే మనం మన హృదయంలో నిలుపుకుంటే ఆయనే ప్రత్యక్షం. వివేకంతో భక్తితో పిలిస్తే ఆయనే రక్షకుడు అవుతారు. అదే ఆయన చిరంజీవి తత్వసత్యం. ఇప్పుడు మనం హనుమంతుడు తపస్సు ఎలా చేశారు, ఆయనే ఎందుకు శక్తులు సాధకుడు అయ్యారు, ఆయన్ను చూసిన సిద్ధులు ఎవరు, ఇవన్నీ తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో కొన్ని శక్తులు మనం చూడలేకపోయినా మనం వాటిని ఫీల్ అవుతాం. అలాంటిదే హనుమంతుని తపస్సు శక్తి. ఆయన నిత్యం తపస్సులో ఉన్నారు అని ఎన్నో గ్రంథాలు చెబుతున్నాయి. పెద్ద పెద్ద సిద్ధులు కూడా ఆయన్ని దర్శించారట. అనేక మానవులు, యోగులు, భక్తులు ఇలా నమ్ముతున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో గంధమాదన పర్వతంలో ఇది దేవతలకు కూడా పవిత్ర ప్రదేశం. హనుమంతుడు అక్కడ యోగిగా తపస్సు చేస్తున్నారని అంటారు. తిరుపతికి దగ్గరగా ఉన్న అంజనాద్రి పర్వతం, ఇది హనుమంతుని జన్మస్థలం. అక్కడ ప్రతిరోజు ప్రాణ ప్రతిష్ఠతో పూజలు జరుగుతుంటాయి. నేపాల్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాలలో అక్కడ కొందరు భక్తులు శబ్దం వినిపించలేదా అంటే హనుమంతుడు జపం చేస్తున్న శబ్దమే అంటారు. హనుమంతుడికి సాధారణ శక్తులే కాకుండా అసాధ్యమైన అనేక సిద్ధులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. వాటిలో అనిమా సిద్ధి, పరిమాణుల వల్ల చిన్నదిగా మారగలడు. మహిమా సిద్ధి, అతిపెద్ద రూపంలో మారగలడు. లఘిమా సిద్ధి, బరువు లేకుండా గాల్లో పయనించగలడు. ప్రాప్తి సిద్ధి, ఎక్కడైనా వెంటనే చేరగలడు. వసిత్వ సిద్ధి, ఇతరులను తన శక్తితో ఆకర్షించగలడు. ఇష్టసిద్ధి, ఏదైనా తనకు కావలసిన వస్తువు సాధించగలడు. ఈ శక్తులు తపస్సుతో వచ్చినవే. ఇప్పుడు మనం ఓ ప్రాచీన సిద్ధుని అనుభవం గురించి తెలుసుకుందాం. కేరళలోని అడవుల్లో ధ్యానం చేస్తున్న ఓ సిద్ధుడు ఇలా చెప్పారు. పరమశక్తిని నేను పిలిచాను, కానీ నాకు కనిపించిందొక నారింజ రంగు దుస్తులు ధరించిన వానర రూపం. అతడు వచ్చి నన్ను చూశారు. నా ధ్యానం పూర్తయింది. అది హనుమంతుడే. సిద్ధుడు అది తర్వాత ఏమన్నారంటే, హనుమంతుడు ఆకాశంలోని శబ్దాన్ని వినగలడు, మన చిత్తశుద్ధిని తెలుసుకోగలడు, మన ఆవేశాన్ని చూడగలడు. ఇప్పుడు మనం విజ్ఞాన దృష్టిలో హనుమంతుడి తపస్సు గురించి తెలుసుకుందాం. మన మెదడు ఒక శక్తివంతమైన యంత్రం. దాన్ని తపస్సుతో, ధ్యానంతో మేల్కొల్పవచ్చు. హనుమంతుడు తన మనస్సు, శరీరాన్ని ఈ స్థాయికి తీసుకెళ్లాడు. అందుకే ఆయన్ను సిద్ధుల్లో సిద్ధుడు, యోగుల్లో మహాయోగి అంటారు. ఇప్పుడు మనం భక్తులకు ఆయన ఇచ్చే అనుభవాలు తెలుసుకుందాం. జపం చేసే భక్తులకు హఠాత్తుగా ఒక వానర రూపం కనిపించిందట. కష్ట సమయంలో ఒక శక్తి వచ్చి కాపాడిందని చాలా మంది చెబుతారు. తపస్సుతో హనుమంతుని శక్తిని తలుచుకుంటే ఓ ఉరుముల శబ్దం వినిపించిందని మరికొందరు చెబుతారు. ఒకసారి ఉత్తరాఖండ్ లో ఓ తెలుగు భక్తురాలు ఘోరమైన సమస్యలతో బాధపడుతూ హనుమంతుని ప్రార్థించింది. అంతే, ఓ రాత్రి కలలో ఓ నలుపు గుహలో ఆంజనేయుడు తపస్సు చేస్తున్నట్టు కనిపించాడు. ఆమె ముందుకు వచ్చి ఇలా అన్నారట, నువ్వు మా కోసం ఏడుస్తున్నావు, నీ బాధ నన్ను చేరింది, భయపడకు. ఆమె సమస్యలు 21 రోజుల్లో పరిష్కారమయ్యాయట. హనుమంతుడు భక్తి, శ్రద్ధ వల్ల తపస్సు చేయగలిగాడు. మనం కూడా ఆయన గురించి మనస్ఫూర్తిగా జపిస్తే ఆయన తపస్సులో మన జపం ఓ స్వరం అవుతుంది. హనుమంతుడు తపస్సు చేయడం ఒక శరీరాత్మకమైన చర్య కాదు, అది ఒక దివ్య కార్యం. మన భక్తులను రక్షించడానికి, మన పాపాలను తొలగించడానికి, మన హృదయాలలో భక్తిని పెంచడానికి. ఇంతటి తపస్సులో ఉన్న హనుమంతుడిని ఒక్క మాటలో వివరించలేం. కానీ మీరు ఓ మంటి భక్తితో పిలుస్తే ఆయన శక్తి మీతోనే ఉంటుంది. ఇప్పుడు మనం హనుమంతుడు నిజంగా ప్రత్యక్షమైన ఘటనలు, నిజమైన వ్యక్తుల అనుభవాలు, భక్తుల కథలు, ప్రాచీన రికార్డులు, మీడియా కథనాలతో పాటు శాస్త్రీయ వివరణలు కూడా తెలుసుకుందాం. పాపం, భక్తి, విశ్వాసం ఈ మూడింటికి స్పందించే శక్తి హనుమంతుడిది అని అంటారు. అలాంటి ఆయన ఒకే ఒక్కసారి కాకుండా ఎన్నోసార్లు భక్తులకు ప్రత్యక్షమయ్యాడట. మీరు కూడా ఈ సంఘటనలు వింటే ఆశ్చర్యపోతారు. 1912లో శ్రీలంకలో బ్రిటిష్ ఆఫీసర్ ఒక ఆలయాన్ని నాశనం చేయాలని యత్నించాడట. అయితే రాత్రివేళ ఎవరో ఓ పెద్ద వానర ఆకారములో గర్జిస్తూ అతడి గుడారానికి వచ్చాడు. ఆఫీసర్ అదే రాత్రి గుండె ఆగిపోయి
కొట్టుకుపోయి చనిపోయాడట. అది హనుమంతుడే అంటూ అక్కడి ప్రజలు నమ్మారు. ఇది కొలంబో న్యూస్ పేపర్లో అప్పట్లో వచ్చిన వార్త కూడా. ఒక ఘటన ప్రకారం ఒకసారి ఒక సాధువు హిమాలయాల్లో తపస్సు చేస్తున్నాడు. అతడు 3 రోజులు అన్నం లేకుండా ఒంటరిగా ఉండిపోయాడు. అప్పుడు ఓ వ్యక్తి భోజనం తీసుకొచ్చి అతడి ముందుంచాడు. దీని తర్వాత కృతజ్ఞతగా చూస్తే ఎవ్వరూ లేరు. సాధువు చెప్పిన మాట ఆయన ముఖం వానరంలా ఉంది. కన్నాలలో నిఖారైన కరుణ కనిపించింది. అది హనుమంతుడే. మరొక ఘటన ప్రకారం తెలంగాణకు చెందిన గోపాలకృష్ణ అనే భక్తుడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఓ రాత్రి హనుమంతుడు కలలో వచ్చి ఇలా అన్నారట: రాముని సేవ చేసిన వారిని నేనెప్పుడూ వదలను. నీ గుండె నన్ను పిలిచింది, శాంతించు. తర్వాత ఆ వ్యక్తికి ఆపరేషన్ లేకుండానే ఆరోగ్యం తిరిగి వచ్చింది. ఆయన ఈ విషయాన్ని ఒక ప్రముఖ మత పత్రికలో ప్రచురించారు. మరొక ఘటన ప్రకారం 2015లో ఒరిస్సాలో ఓ రైలు పట్టాలపైకి వచ్చిన పెనం లాంటి రాయి వల్ల ఆగిపోయింది. అయితే పక్కన ఉన్న హనుమాన్ మందిరంలో నుంచి ఓ శబ్దం వచ్చిందట, రామభక్తుడిని నిలబెట్టినట్టు అని. ఆ తర్వాత తెలుస్తుంది, రాయి ముందు రోజు రాత్రి పూజారి చేసిన అభిషేకంలో పడిపోయిందట. ఎవ్వరూ తాకలేని బరువు అయినా మిషన్ క్రేన్తో దూరం చేశారు. ఈ హనుమంతుడి జాగ్రత్త అని స్థానికులు నమ్మారు. నివేదిక ప్రకారం నాసా శాస్త్రవేత్తలు మానవ శరీరం లాంటి వదలని శబ్ద తరంగాలు హిమాలయాల్లో గుర్తించారని చెప్పారు. ఈ ఓ మంత్రోచ్చారణ లాంటి ధ్వనులు. దాన్ని మంకీ చాంట్ ఇకో అనే కోడ్ పేరుతో నమోదు చేశారు. ఈ హనుమంతుని జపశబ్దం అయి ఉండొచ్చని కొందరు భారతీయ పరిశోధకులు భావించారు. మరొక సంఘటన ప్రకారం ఒక యువతి రాత్రివేళ తాను ఒంటరిగా కారులో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వెనుక ఉన్న డబ్బాలో ఎవరినో అనుమానంగా అనిపించిందట. ఆమె భయంతో హనుమాన్ చాలీస పఠించడంలో కారు స్వయంగా స్టార్ట్ అయ్యి సురక్షితంగా ముందుకు వెళ్లిపోయిందట. సీసీటీవీ ఫుటేజ్లో కారులో ఆ యువతిని కాపాడుతున్న నలుపు నీడ కూడా కనిపించిందట. ఇప్పుడు మనం శాస్త్రవేత్తల స్పందన తెలుసుకుందాం. హనుమంతుడు ఒక దివ్య శక్తి, యుగాలకు అందిన వ్యక్తిత్వం అని మన పురాణాలు చెబుతాయి. అయితే ఆయన్ని చూసిన అనేక సంఘటనలపై శాస్త్రవేత్తలు ఇలా వ్యాఖ్యాలనిస్తున్నారు: ఇది కలగానే కాక అర్ధశక్తుల ప్రతిబింబం. భక్తి వల్ల ఉద్వేగం కలిగిన మనస్సుకు ప్రత్యక్ష రూపంలో దేవత కనిపిస్తారు అని ఏమి శాస్త్రం చెప్పినా ఈ అనుభవించిన భక్తుల మాటలు, అనుభూతులు మాత్రం అసలైన సత్యంగా నిలుస్తున్నాయి. మీకు కూడా అవకాశమే ఉంది. ఒకసారి మన హృదయంతో పిలిస్తే ఒక రూపంతో కాకపోయినా ఒక శక్తిగా, ఒక సంకేతంగా, ఒక రక్షణగా హనుమంతుడు మన జీవితంలోకి వస్తారు. హనుమంతుడు చూసిన వారి కథలు ఇవి కేవలం మాటలు కాదు. వీటి వెనుక భక్తుల కన్నీళ్లు, విశ్వాసం, ఆశీర్వాదం ఉన్నాయి. మీరు కూడా భక్తితో జపించండి. భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే జయం భజరే హనుమాన్. ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు ప్రతి ఒక్కరిని హృదయాన్ని తాకేలా ఉన్నాయి. హనుమంతుడు ఒక చరిత్ర మాత్రమే కాదు, ఆయన శక్తి, ప్రభావం ఇప్పటికీ భూమిపై ఉందని అనేక రుజువులు మనకు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం హనుమంతుడు చిరంజీవి, అంటే జీవించి ఉన్నవాడు. మహాభారత సమయంలో భీష్ముడికి దర్శనం ఇచ్చినట్లు, కలియుగంలో భక్తులకు తన స్వరూపాన్ని ప్రకటించినట్లు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవలి శతాబ్దంలోనూ ఆయన తన రూపాన్ని భక్తులపై చూపించాడనే వాస్తవ సంఘటనలు మనం ఈ వీడియోలో చూసాము. భక్తి, నిశ్చల విశ్వాసం ఉన్న చోట హనుమంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఆయన్ని కోరేవారిని ఏదో రూపంలో రక్షించగల శక్తి ఆయనకు ఉంది. ఇది కేవలం భక్తుల ఊహ కాదు, అనుభవం ద్వారా వచ్చిన నమ్మకం. మన చుట్టూ ఉండే చాలా మంది మనుషుల్లో మనిషిలా కనిపడే సాధారణ జీవుల్లా ఉంటారు అని, వారిలో కొందరు గొప్ప ఋషులు, సద్గురు రూపంలో జన్మించిన వారు కూడా ఉండవచ్చు. హనుమంతుడు కూడా అలాంటి మహానుభావుడే. కొందరు చెబుతారు హిమాలయ ప్రాంతంలో ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడని. మరికొందరు చెబుతారు అంజనాద్రి మీద నుంచే భక్తుల పిలుపులకు స్పందిస్తున్నాడని. సారి రాముడు తన లోకానికి వెళ్లిన తరువాత హనుమంతుని అడిగాడు, నీవు నాతో రావాలని. అప్పుడు హనుమంతుడు చెప్పాడు, భక్తులు ఎవరైనా నిన్ను స్మరించినప్పుడు, నీ కీర్తిని పాడినప్పుడు నాకు అక్కడికి వెళ్లాల్సిన బాధ్యత ఉంది. అందుకే నేను భూమిపైనే ఉండాలనుకుంటున్నాను. అలా హనుమంతుడు చిరంజీవిగా భూమిపై మిగిలిపోయాడు. ఆయన పరమ భక్తుడిగా మాత్రమే కాకుండా శక్తుల పరమావధిగా కూడా గుర్తించబడ్డాడు. ఆయన్ను పిలిస్తే ఆత్మవిశ్వాసం కలుగుతుంది, భయం పోతుంది, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, కష్టాలు తొలగిపోతాయి. జీవితాల్లో అనేక సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు నమ్మలేని సంఘటనలు జరుగుతుంటాయి. అటువంటి సమయాల్లో హనుమంతుడి తాలూకు అనుభూతులు, ఆయన అనుగ్రహంతో జరిగిన విషయాలు మనకు భరోసా ఇస్తాయి. ఎంతో మంది జీవితాల్లో మార్పులు తీసుకురావడంలో ఆయన పాత్ర ఉంది.
ఈ వీడియోలో మీరు విన్న అనుభవాలు, కథనాలు, వాస్తవ సంఘటనలు ఇవి కేవలం పురాణం గాని, ఊహ గాని కాదు. ఇవి నిజ జీవితంలో జరిగినవి. ఇవి మనకు చెప్పే సందేశం హనుమంతుడు ఉన్నాడు. ఆయన సజీవంగా ఉన్నాడు. మనలో విశ్వాసం ఉంటే మనం ఆయన్ను పిలిస్తే ఆయన ఖచ్చితంగా స్పందిస్తారు. అంతేకాదు హనుమంతుడిని నమ్మేవారు దైవాత్ములుగా మారుతారు. ఈ వీడియోలో చెప్పిన ప్రతి సంగతి మీ హృదయాన్ని తాకిందని ఆశిస్తున్నాం. ఈ విషయాలను మరింత మందితో పంచుకోండి. హనుమంతుడి మహిమలు మరింత విస్తృతంగా ప్రజలకు తెలియజేద్దాం. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? కామెంట్స్ ద్వారా చెప్పండి. ఈ కథనం మీకు నచ్చితే పావని మిస్టరీ టేల్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక మిస్టరీఫుల్ కథనాలు త్వరలో మీకోసం తీసుకురావడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.